నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో జరిగిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై మండిపడ్డ మంత్రి నిమ్మల రామానాయుడు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పర్యావరణ పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో తిరంగా ర్యాలీ జరిగింది. నక్కపల్లి ఉపమాక ఆర్చ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది. తిరంగా ర్యాలీలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి అర్పిస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సైనికులు విరోచితంగా పోరాడుతున్నారని పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో తిరంగా ర్యాలీలు నిర్వహించుకుంటున్నామని హోంమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కు 2 మహిళలు నాయకత్వం వహించారని, ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించారని, పాకిస్తాన్ ప్రజలపై మనం ఎలాంటి దాడులు చేయలేదని, మన ఐక్యతను దెబ్బతీసేలా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని పేర్కొన్నారు. దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ కులమత భేదాలు లేవు. భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా, భిన్న భాషలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనందరిది కూడా లౌకిక రాజ్యం అని చాటి చెప్పేదానికి, అదేవిధంగా ఈ రోజుకి కూడా వీరోచితంగా మన భారత సరిహద్దుల్లో మనందరి రక్షణ గురించి తమ కుటుంబ సభ్యులందరినీ వదిలి ఇక్కడికి మన సరిహద్దుల్లో మనందరి గురించి పోరాటం చేస్తున్న వీర సైనికులందరికీ కూడా ఈరోజు సంఘీభావంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన రాష్ట్రం మొత్తం మీద, అదేవిధంగా దేశం మొత్తం మీద ఈ తిరంగా ర్యాలీని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ అధ్యక్షులు మన పరమేశ్వరరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు, జనసేన నుంచి మన నాయకులు అన్న గడ్డం బుచ్చి గారు, తోట నాగేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టి మెయిన్ నాయకత్వం అందరూ కూడా ఇక్కడికి వచ్చి తిరంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. నిజంగా మనందరికీ తెలుసు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. పెహల్గామ్ అని చెప్పి అక్కడ టూరిస్టులు అందరూ వెళ్తే ఎంతో చక్కగా అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తారు అనుకునేసరికి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపిన పరిస్థితి చూసాం. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా మృతదేహాలు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ లాంఛనాలతో అక్కడ మనందరం కూడా వాళ్ళ సపోర్టివ్, గవర్నమెంట్ సపోర్టివ్ తో అక్కడ దహన సంస్కారాలు కూడా చేసి వాళ్ళందరినీ కూడా మన అందరినీ కూడా ఒక సానుభూతి తెలియజేసాం. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం. కానీ తర్వాత స్టార్ట్ అయింది అసలు విషయం అంతా కూడా. ఏ మహిళల ముందైతే వాళ్ళ భర్తల ప్రాణాలు తీసారో, ఏ తల్లి ముందైతే ఆ కొడుకు ప్రాణాలు తీసారో, ఏ పిల్లడు కొడుకు ముందైతే తండ్రి ప్రాణాలు తీసారో, కంపల్సరిగా వాళ్ళ మీద మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి భారతీయుల్లో, లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏర్పాటు చేసి, దానికి కూడా నిజంగా స్త్రీ శక్తిని గౌరవంగా భావించే మన భారతదేశంలో 2 ఆడవాళ్ళని కూడా, మహిళల్ని కూడా దానికి నాయకత్వం వహించమని చెప్పి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయించిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూశారు. మనం ఎక్కడా కూడా పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు అయిందమ్మా, మీకు కూడా ఒక విషయం తెలియాలి. మనందరికీ కూడా భారతదేశం స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మన భారతీయులు ఏ దేశంలోకి వెళ్ళి ఎవరిని కూడా చంపాలని ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వచ్చి కయ్యానికి కాలు దువ్వలేదు. మాకు ఇలా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఎవరిని బెదిరించడం లేదు. మనం ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ మాట్లాడుకున్నాం. ఎవరైనా మన జోలికి వస్తేనే తిరిగి మనం మన జోలికి వెళ్తాం. అంతే తప్పించి ఎప్పుడు కూడా మనం కావాలని ముందుకు వచ్చి వెళ్లే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు. మనం ఎక్కడ కూడా ఉగ్రవాదుల స్థావరాల మీద వేసాం కానీ మామూలు ప్రజల మీద ఏ రోజు కూడా మన ప్రతాపం చూపించలేదు. పాకిస్తానీలు ఇక్కడ చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఏ రోజు పాకిస్తాన్ వాళ్ళ మీద మనం జులుం చూపించలేదు. అదే భారతీయులు కనుక పాకిస్తాన్ లో ఉంటే మన భారతీయులు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని చూసాం. మన భారతదేశం భిన్న సంస్కృతులు ఉంటది, భిన్న మతాలు ఉంటాయి, భిన్న భాషలు మాట్లాడే ఉంటారు. ఇక్కడే మనం ఇక్కడ కూడుకున్న వాళ్ళలోనే భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అటువంటి భారతదేశాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలి, ఎలాగైనా వీళ్ళ సమగ్రతను, అభివృద్ధిని ఆటంకపరచాలని ఆ పాకిస్తాన్ చేసిన కుట్రలో భాగం. ఇందాక పెద్దలు చెప్పారు నాగేష్ గారు,
1947 నుంచి కూడా పోరాటం చేస్తున్నాం ఇదే పాకిస్తాన్తో. 2016 మనకి అక్కడ 2016లో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసుకున్నాం. 2019లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. అన్ని చేసిన ఈ రోజుకి కూడా పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో రకంగా మనం ప్రొవోక్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా సంయమనం పాటించాం. ఈ రోజు చాలా మంది మొన్ననే మురళీ నాయక్ అని 23 సంవత్సరాల వీర జవాన్ మృతి చెందిన వీరమరణం చెందడం నిజంగా చాలా బాధ అనిపించింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హంద్రీనివా ప్రాజెక్టు లైనింగ్ పనులను మంత్రి పరిశీలించారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద హంద్రీనివా కాంక్రీట్ పనులను, శ్రీ సత్యసాయి జిల్లా మలకవేముల వద్ద హంద్రీనివా ప్రధాన కాలువ లైనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం కుప్పం పర్యటనకు వెళ్తూ మార్గం మధ్యలో మదనేపల్లి బైపాస్ రోడ్డు వద్ద మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన పెద్ద మంత్రే కాదు, అవినీతిలో కూడా పెద్దన్న అని పెద్ది రామచంద్రారెడ్డిని విమర్శించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ నిర్మాణంలో నిబంధనలు అతిక్రమించడమే కాకుండా భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్ విచారణలో అక్రమాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయని, త్వరలోనే పెద్దారెడ్డిపై చర్యలు ఉంటాయని మంత్రి నిమ్మల తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే ఆలోచనలో భాగంగానే మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానీ మేం కానీ ఉదయం నుంచి రాత్రి వరకు మండు టెండల్లో సైతం ఈ హంద్రీనివా వెంబడి మరి పర్యటిస్తూ ఎక్కడెక్కడ పనుల్ని ప్రతి వారం కూడా పర్యవేక్షిస్తున్నామనంటే ఈ రాయలసీమ మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణం బుర్రెపాలెం రోడ్డులోని శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజ పార్కు మీదుగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్థానిక ప్రజల వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమక్షంలోనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలా మంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్లాలి, చాలా అవసరం. అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకుని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తుంది. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను, పోలీసు అధికారులకి కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించిన నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు రోడ్ల నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేశాం గత సంవత్సరం చేసినట్టుగానే. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్ని కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్న సుల్తానాబాదు వీటన్నింటినీ కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకురావడానికి, ఈ మార్పు ఒక్క రోజు కోసం కాదు, నేను ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు.
పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతో మంది ఆదర్శవంతంగా ఒక మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది, మీరు దీంట్లో రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాల్లో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అదేవిధంగా కుక్కల గురించి కూడా మాకు ప్రస్తావించారు. ఈరోజు బాగా వీధి కుక్కలు ఎక్కువైపోయినా ఇబ్బంది పెడుతున్నాను. వాటిపైన కూడా గతంలో మనం ఒకసారి సమీక్షించుకున్నాం. కమిషనర్ గారికి మరొకసారి చెప్పడం జరిగింది, తప్పకుండా యాక్షన్ చేసుకున్నాం. చైర్పర్సన్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను ఒక సమగ్రమైన ఆలోచనతో అవసరం. ఎందుకంటే గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు వేరు, కానీ ఏ విధంగా వాటిని మనం అధిగమించుకుని ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని దానిపైన తప్పకుండా మేము చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారు కూడా కోరాను. ఇమీడియట్ గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు. పర్యావరణ పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని, ఆ దిశగా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ముందుకు సాగుతున్నామని, పర్యావరణ సమతుల్యత పాటిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశాఖలో సస్టైనబిలిటీ సమ్మిట్ 2025 కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ముఖ్యమంత్రి నిర్దేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో కీలకంగా వ్యవహరిస్తున్నామని, దానికి అనుగుణంగా ప్రతి 3వ శనివారం పరిసరాల పరిశుభ్రతను చేపడుతున్నామని వివరించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి అడుగులు వేస్తున్నామని చెప్పారు. వాతావరణ సమతుల్యతను పాటిస్తూ అభివృద్ది ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. దానిలో భాగంగానే 4.0 ఎంఎస్ఎంఈ పాలసీ రూపొందించామని పేర్కొన్నారు. Given a wonderful speech, how the state is aspiring for the green energy and the sustainable model for keeping the state as a net zero. And thank you for a wonderful speech. And I recognize Murali Krishna Garu, the chairman of CII Andhra Pradesh, S. Narendra Kumar Garu, and DVS Narayan Raj Garu. And I also should recognize the distinguished speakers, because the subject today is very interesting, and I would like to stay, but I may not be able to stay the entire day. But it's a very good session that how the state of Andhra Pradesh or on the entire world is going to think on the circular economy, especially on the circular economy. The entire world wanted to aspire on that lines, and as Rambabu Garu rightly mentioned, a lot of MNCs wanted to establish in the place where there is a net zero adopted states. So definitely it's a very good session is going to happen today. And I also recognize the sustainability pioneers, colleagues from the industry and friends from the media. A very good morning. And it's a privilege for me to be in this city speaking about this sustainability. And especially it's an interesting subject from Honorable Chief Minister to adopt Swarnandhra Pradesh Vision 2047. As you see that he has adopted Padi Sutralu, which is clearly indicates one of the pillar of sustainability, green energy, and adopting the best practices. And he also he emphasizes on the state's people, environment, and economy from the adverse impacts of climate change. He wanted to ensure that the future generation adopts the best methods and the focused technologies on adopting net zero. And as part of the vision, he's also establishing green energy hubs and corridors, integrating sustainable infrastructure such as waste to energy plants, biogas units, and other eco-friendly facilities that promote circular economy practices. And as you know that Andhra Pradesh aspires to be the nation's leader in green hydrogen production and decarbonization of high emission sectors. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.